శివాజీ గారు ఈ మహిళల దుస్తుల గురించి మాట్లాడితే దానికి స్పందనగా నాన్ విషన్ అనే యూట్యూబర్ ఆయన స్పందించడము ఇదంతా ప్రస్తుతం కొనసాగుతుంది. దీనిపైన మీ స్పందన తెలుపగలరని. జై శ్రీరామ్. శివాజీ గారు అన్న మాటలో పాపం ఆడపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో, ఆయన ఉద్దేశం మంచిదే, కాకపోతే ఒక చిన్న మాట దొరికింది. ఆయన దానికి సారీ కూడా చెప్పిండు. సరే నేను ఫ్లోలో మాట అన్నాను అని చెప్పని. గరికపాటి గారు కూడా చాలా మంచిగా చెప్పిండ్రు. ఆడవాళ్ళు ఎంత మంచిగా బట్టలు వేసుకొని ఉంటే వాళ్ళు అలా పూజించే మనస్తత్వం మగవాడిలో కలుగుతుంది. మీరు అలా ఇలా పనికిమాలిన బట్టలు వేసుకుంటే పూజించే మనస్తత్వం నుంచి వేరే మనస్తత్వం వస్తుంది. ఇలా ఉండొద్దండి, మంచిగా ఉండండి. అందరూ ఆడవాళ్ళు ప్రకృతితో సమానము. ప్రకృతి ఎంత అందంగా ఉంటే సమాజం అంత అందంగా ఉంటుందని చెప్పిన కూడా శివాజీ గారు ప్రకృతితో పోల్చిండ్రు. ఇవన్నీ వినిపించదు, ఇవన్నీ కనిపించవు ఈ సమాజంకి. అందులో ఈ నాన్ వెజ్ అనేటవాడు వీడు ఎప్పుడు విదేశాల్లో తిరుగుతూ ఈ విదేశాలలో బట్టలు చింపుకొని తిరుగుతున్నటువంటి అమ్మాయిలు కనిపిస్తుంటారు. వీనికి అదే అనుకున్నాడేమో. మన ఇండియన్ కల్చర్ అంటే ఏంది, మన సీతాదేవిని తర్వాత ద్రౌపది గారిని అనడం చాలా దుర్మార్గమైన ఆలోచన వీడిది. సీతాదేవి గారు ఎప్పుడు చీరలో ఉంటారు, కానీ ఆమెను సీతాదేవిని మరి రావణాసుడు పట్టుకెళ్ళినాడు అంటే అలా చీరలో ఉన్నా కానీ ఇలాంటి దుర్మార్గులు ఉంటారు. అలాంటప్పుడు వాడి వంశమే నాశనం అయ్యే విధంగా మనం వాడికి శిక్షలు విధించాలి అని చెప్పని మన పురాణాలు చెప్తాయి. అలాగే ద్రౌపదిని చీరలాగి ఇలా చీరలో ఉన్నప్పటికీ కొంతమంది కామకులు ఉంటారు, వాళ్ళని ఇలా చంపేయాలి అనే ఉద్దేశంతో మన పురాణాలు ఉన్నాయి. మహాభారత యుద్ధమే జరిగింది కదా అన్నారు. అదే మహాభారత యుద్ధమే జరిగింది కదా. మహాభారత యుద్ధమే జరిగింది. అయితే చీరలో ఉన్నా కానీ ఇలా జరిగితే అంటే కామకులు ఉంటారు, అలాంటి వాళ్ళని అలా చేయమని చెప్పని మన పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. మరి ఇప్పుడు చీరలో లేకుండా మరి బట్టలు వేసుకోకుండా తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇంకొక చిన్న విషయం ఇందులో, ఆడవారు ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మేము బట్టలు వేసుకోకుండా తిరుగుతున్నాం, మాకు ఎలాంటి అంటే మా మీద ఎలాంటి దాడులు జరుగుతలేవు అని అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే ఈ సెలబ్రిటీలు ఎక్కడైతే ఇన్స్టాగ్రామ్ పెద్ద పెద్ద సినిమాలు తీసి ఈ సగం బట్టలు వేసుకొని చూపిస్తే మామూలు వ్యక్తి ఇప్పుడు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యక్తులకు ఏమవుతుందంటే వీళ్ళు అవి చూసి ఆ కోరికలు అనేది మనసులో పెంచుకొని ఈ సెలబ్రిటీలను ఏం చేయలేక ఎక్కడో అనాథగా తిరుగుతున్నటువంటి చిన్న అమ్మాయిలని కానీ, ఎక్కడో అనాథగా ఉన్నటువంటి అమ్మాయిలని కానీ, ఇలా అంటే ఒంటరిగా ఉన్నటువంటి అమ్మాయిలని తీసుకెళ్లి రేపు చేయడానికి ఎక్కువ ఆ కోరికను వాడు తీర్చుకోవాలి. వాడికి అమ్మాయి కనిపిస్తే చాలు అలా తీర్చుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నారు అనమాట. మనం ఫస్ట్ వీళ్ళు సెలబ్రిటీలు కరెక్ట్గా ఉంటే ఇలాంటి వాళ్ళను ఎక్కడైనా అలాంటి జరిగితే వాళ్ళని శిక్షించడానికి మన ప్రభుత్వాలు ఆల్రెడీ నిర్భయ లాంటి చట్టాలు వచ్చినాయి. కానీ ఇలా తిరగడం వల్ల ఎవరిని ఏం చేయలేకపోతున్నాయి మన ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు హిందువులు కూడా ఇప్పుడు నా అన్వేషణ అనే ఈ సోషల్ మీడియాలో అతన్ని ఏమన్నా బైకాట్ చేయాల్సిన అవసరం ఉందా? ఆయన నుంచి అన్ఫాలో చేయాల్సిన అవసరం ఉందా సమాజం? ఖచ్చితంగా ఉంది. అతని గతంలో కూడా సిబి సజ్జనార్తో మాట్లాడే సమయంలో కూడా అంత పెద్దవారితో మాట్లాడేటప్పుడు అడుక్కునే వాడికి 60 కూరలు అనే సందర్భం ఖచ్చితంగా మాట్లాడిండు అంత. సో అటువంటి వ్యక్తిని ఏ విధంగా అనుసరించాలి సమాజము అని అడుగుతున్నాను. వాడికి హిందూ ధర్మం అంటే అని మన భారతదేశం అంటే ఏమాత్రం గౌరవం లేదు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద. వాడు అలాంటి వాళ్ళని మనం బైహార్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు అన్సబ్స్క్రైబ్ చేయాలి, వాడిని వీడియోలు చూడొద్దు. వాడు హిందూ దేవీ దేవతల మీద మనకి ఎలాంటి కొద్దిగా వాడు అసలు ఆ దేవీ దేవతల యొక్క చరిత్ర తెలుసుకోలే, వాళ్ళ మీద మనకి ఎలాంటి భక్తి భావం లేదు. ఇంకోటి క్షమాపణ చెప్తున్నాను అంటూనే నేను సోషల్ మీడియాలో చూసిన వాడి వీడియో వేరే వాళ్ళు పంపించిండ్రు. క్షమాపణ చెప్తున్నా అంటూనే నన్ను క్షమించకపోతే మీకు శాపం పెడతా అని చెప్పని అంటున్నాడు. వాడు ఎవడా శాపం పెట్టడానికి మనం క్షమిస్తామా లేదో. వాడు ఫస్ట్ ఆ చేసిన వీడియోలు తన నుంచి డిలీట్ చేయలేదు. వాడు ఎప్పుడైతే క్షమాపణ కోరుతున్నా అన్నప్పుడు స్వచ్ఛందంగా క్షమాపణ కోరాలి, అంతవరకే. మనం క్షమిస్తామా లేదా ఏంటనేది మన భావన ఉంటుంది. కానీ క్షమించకపోతే నేను క్షమిస్తానడం ఏంది? వాడికి అంటే గర్వం అనేది వాడికి నెత్తిలో ఉంది, వాడికి దించాలి. దించేంత వరకు మనం వాడిని అందరూ అన్సబ్స్క్రైబ్ చేయాలి, వాడిని దూరం పెట్టాలి. అప్పుడైతేనే మన గర్వం కిందికి దిగుతుంది. ఇది వాడి భావన. మనం హిందువులు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని వ్యతిరేకించాలి. ఇప్పుడు అన్వేషణ ఒక్కడు కాదు, ఇప్పుడు మామూలుగా సూడో సెక్యులర్ అని ఎంతోమంది పెట్టుకొని తిరుగుతున్నారు. మరి ఈ విషయంలో ఎక్కడ మాట్లాడడం లేదు. మనం కొద్దిగా హిందువులు కొద్దిగా మెలకువతోని ఎవరు మన ధర్మాన్ని కించపరుస్తున్నారు, ఎవరు మన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఈ పెద్ద హీరోలు అని మేము చెప్పుకుంటున్నాను, పేర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. నాగబాబు అయినా కానీ అలాగే మాట్లాడాడు. అసలు నాగబాబు కూడా అసలు ఆయన తెలుసుకున్నాడా లేదా, మరి పూర్తిగా ఆయన గురించి తెలుసుకోకుండా మాట్లాడినాడేమో అనిపిస్తుంది. కొద్దిగా పెద్దవారు కాబట్టి కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పని నా యొక్క అభిప్రాయం.